ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మను అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చెయ్యును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల నుండి కోరుకుంటున్నది యథార్థత. మనము యథార్థవంతులముగా జీవించాలి. యథార్థమైన ప్రవర్తన, యథార్థమైనటువంటి నడవడిక కలిగి మనము ఆయనను వెంబడించాలన్నది దేవుని యొక్క సంకల్పం అయి ఉన్నది. అందుకనే ఆయన మనల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. కానీ మనుషులు తమ సొంత ఆలోచనలు, తమ సొంత ఉద్దేశములను కల్పించుకొని దారి తప్పిపోతున్నారని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారిలారా, ఆయన యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు చేయక మానడు. కీర్తన 84వ అధ్యాయం 11వ చరణం. ప్రియమైనటువంటి వారిలారా, యథార్థ ప్రవర్తన నీలో మేలు జరగాలంటే, నీవు వర్ధిల్లవలెను అంటే నీ జీవితంలో యథార్థత చాలా అవసరమున్నది. నీవు ఉద్యోగంలో యథార్థత కావాలి, నీ పనిలో యథార్థత కావాలి, నువ్వు ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు యథార్థత కావాలి. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో ఒక యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ యథార్థతను బట్టి దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తున్నాడు. ఆయన నీకు మేలును చేస్తూ ఉన్నాడు. ఎవరైతే యథార్థత కలిగి ఉంటారో వారే దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో నివసించుటకును, ఆ యొక్క పరిశుద్ధ పర్వతము అనగా పరలోక పట్టణంలో ప్రవేశించుటకును అర్హత ఉందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అని కీర్తన 15వ అధ్యాయము 2వ చరణము తెలియజేస్తుంది. ప్రియమైనటువంటి వారిలారా, యథార్థమైనటువంటి జీవితాన్ని, యథార్థమైనటువంటి ప్రవర్తనను దేవుడు మన నుండి కోరుకుంటున్నాడు. ఈ యథార్థత ఎప్పుడైతే మనలో ఉంటుందో అప్పుడు మనము పరలోక రాజ్యమునకు అర్హత కలిగి ఉంటున్నాం. ఆయన వర్ధిల్ల చేస్తున్నాడు, మేలులను ఇస్తున్నాడు. యథార్థత అంటే ఏమిటి అనగా నిజము మాట్లాడుట. ప్రతి విషయములను కూడా నిజమును మాట్లాడాలి. అసత్యమును ఎంత మాత్రము మనం పలకకూడదు. అది యథార్థత అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథమందు యోబు అను భక్తుని గూర్చి వాక్యం ఇలాగూ తెలియజేస్తుంది. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు అని అతని గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. అంతేకాకుండా బైబిల్ గ్రంథమందు హిజ్కియా ప్రార్థిస్తున్నాడు. యథార్థ హృదయుడనై నేనెట్లు నీ సన్నిధిని నడుచుకుంటునో అని ప్రార్థించాడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. కారణము, అతనికి మరణ శాసనము సమీపించినప్పుడు, ప్రవక్త ద్వారా తెలియపరచబడినప్పుడు అతడు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. తన యథార్థ ప్రవర్తనను జ్ఞాపకం చేసుకొని దేవుని గోజాడాడు. తద్వారా అతని యథార్థ ప్రవర్తన చూసి 15 సంవత్సరముల ఆయుష్ను దేవుడు పొడిగించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంతేకాకుండా యథార్థ హృదయము గలవారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచరించుచున్నది. 2వ దినవృత్తాంతముల 16వ అధ్యాయము 9వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథమందు ఇన్ని మాటలు మనకున్నవి. కానీ మీ జీవితంలో వర్ధిల్లుట, మేలు జరగకపోవడానికి గల కారణమును మీరు పరిశీలన చేయండి. ఎందుకు ఈ విధముగా నాకు జరగటం లేదు? నీవు యథార్థవంతుడిగా ఉన్నావా? మాటలో, చూపులో, నడకలో, ప్రవర్తనలో, ఉద్దేశముల, ఆలోచనలు, అన్ని విషయాల్లో నువ్వు దేవునికి యథార్థవంతునిగా ఉన్నప్పుడు నిన్ను ఆయన వర్ధిల్ల చేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, నేడే ప్రార్థించండి. వర్ధిల్లు అనుభవాన్ని దేవుడిస్తున్నాడు. వర్ధిల్లుటకు కావలసినది యథార్థత. యథార్థతను నాకు దయచేయి, నా జీవితాన్ని వర్ధిల్లింపచే, నా కుటుంబాన్ని వర్ధిల్లింపచేయని మీరు ప్రార్థించిన ఎడల తప్పక దేవుడు మిమ్మల్ని వర్ధిల్లింపజేసి మేలుతో మిమ్మల్ని ఆశీర్వదించి తృప్తిపరుస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, నీ బిడ్డల యొక్క యథార్థ ప్రవర్తన ద్వారా వర్ధిల్లజేస్తాను.
మేలు చేస్తానని వాగ్దానం చేస్తున్నావు. నీ బిడ్డల్లో మంచి యథార్థత దయచేయి ప్రభా. నీ నమ్ముకునేటువంటి బిడ్డల ఆశీర్వాదం లేకపోవటం అవమానకరం కదా నాయన. నీ బిడ్డలు ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి. దానికంటే ముందుగా మంచి యథార్థమైన మనస్సాక్షి నీ బిడ్డల్లో దయచేయి. నీ బిడ్డలను వర్ధిల్లింపజేసి దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.